వెల్కమ్ టు జ్ఞానేశ్వర్ ఆసో రీసెర్చ్ సెంటర్. సో ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి గురించి, వృశ్చిక రాశి ఒక బ్లాంక్ చార్ట్ అయితే ఎలా ఉంటుందనేది రాధిక మేడం వివరిస్తారు. వాట్ టు యు రాధిక మేడం. శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురువులకు నమస్కారం. ఈరోజు వృశ్చిక లగ్నం లగ్నం నుంచి 12 భావాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే దాని గురించి చెప్పబోతున్నాను. ఇది కాల పురుష చక్రంలో అష్టమ రాశి అవుతుంది. ఈ వృశ్చిక లగ్నానికి అధిపతి కుజుడు అవుతాడు. ఈ లగ్న భావం నుంచి మనం స్వరూప స్వభావాలు, గుణగణాలు, వ్యక్తిత్వం, ఆలోచన లాంటివి మనం లగ్నం నుంచి తెలుసుకుంటాం. కాబట్టి ఈ లగ్నం వాళ్ళు ఒక మీడియం హైట్ లో ఉంటారు, కొంచెం లావుగా ఉంటారు. ఈ లగ్న జాతకులు ఆకర్షణీయంగా ఉంటారు. అయితే ఇది సహజ స్త్రీ రాశి కాబట్టి స్త్రీలు ఇంకా చాలా అట్రాక్టివ్ గా అందంగా కూడా ఉంటారు అన్నమాట. వీళ్ళలో సహనం, ఓర్పు, ధైర్య శక్తి ఎక్కువగా ఉంటుంది. కొంచెం కోప స్వభావం, దూకుడుతనం ఉంటాయి. నిగూఢమైన విషయాలని, జ్ఞానాన్ని వెలికితీయడంలో ముందుంటారు. నిగూఢమైన స్వభావం వలన వీరు బయటకి కనపడినట్లు ఉండరు. వీరి గాంభీర్యత వలన ఇతరులకు అర్థం కాని మనస్తత్వంగా ఉండిపోతారు. అర్థం చేసుకోవడం కొంచెం కష్టమనే చెప్పాలి. సులభంగా ఆవేశానికి లోనవుతారు. వీరి కోపం, మొండితనం ఇంట్లో వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది. వీళ్ళు ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు, కాకపోతే దాన్ని అవసరమైనప్పుడు దాన్ని ప్రయోగిస్తారు అన్నమాట. సహజ అష్టమ స్థానం అయినందువల్ల పూర్వజన్మలో చేసిన కర్మ ఎలాంటిదైనా అనుభవించాల్సి ఉంటుంది. వీరు జీవితంలో ఆలోచన మరియు జీవన విధానం పట్ల పూర్తి మార్పు చెందాల్సి ఉంటుంది. మార్పు అనేది అనివార్యంగా జరుగుతుంది. ఆ మార్పుని వీరు తీసుకోలేరు. ఎందుకంటే ఇది స్థిర రాశి అవటం వలన వీరికంటూ కొన్ని స్థిరమైన ఆలోచనలు, భావాలు కలిగి ఉంటారు. దాని వలన ఈ మార్పు అనేది వీళ్ళకి మానసిక సంఘర్షణ ఎదుర్కొంటారు. ఇక్కడ చంద్రుడి నీచత్వం వలన వీరు ఈ లోపల జరిగే ఈ మానసిక వ్యధ అనేది బయటికి చెప్పుకోలేరు. ఈ లగ్న జాతకులు ఈ లగ్నానికి కేతువు కూడా అధిపతి అవుతాడు. దీని వలన వీరికి గుప్త విషయాల పట్ల, జ్ఞానం పట్ల ఆసక్తి ఉంటుంది. ఇంకా ఇంట్యూషన్ పవర్ కూడా చాలా ఉంటుంది. అయితే వీరికి ఉన్న ఈ ఇంట్యూషన్ పవరు, తెలివి వాస్తవ రూపంలో పెట్టడానికి చాలా కన్ఫ్యూజన్ గా ఉంటారు. మంత్రశాస్త్రం, శాస్త్రవేత్తలుగా, నేర పరిశోధన రంగంలో ఉన్నత స్థానంలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహ కారకత్వాల పట్ల విపరీతమైన వ్యామోహం కూడా ఉంటుంది. ఈ లగ్న జాతకులు ఎవరిని నమ్ముతారో వారు శత్రువులుగాను, ఎవరు శత్రువులు అనుకుంటారో వాళ్ళు మిత్రులుగాను అయ్యే అవకాశం ఉంటుంది. ఆ మార్పుని వీళ్ళు తీసుకోలేరు, చాలా కష్టంగా ఫీల్ అవుతారు. ముందుగా ఆలోచించందే ఏ పని చేయరు. ఎదుటివారుగా అడిగితే సహాయం చేయడంలో ముందుంటారు. కఠినమైన సమస్యలు కూడా మంచి సలహాలు కూడా ఇస్తారు. స్త్రీలైనా పురుషులైనా వీరిలో ధైర్య సాహసాలు, వీరత్వం ఉంటుంది. సంగీతం పట్ల అభిమానం కలిగి ఉంటారు. అయితే బాల్యానికి కారకుడు చంద్రుడు అవటం వల్ల ఇక్కడ లగ్నంలో వీళ్ళకి చంద్రుడు నీచబడతాడు. దీని వలన వీళ్ళు బాల్యంలో కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ లగ్నానికి లగ్న భావానికి సంబంధించి నెగిటివ్ ఏంటంటే కుజుడు, కేతువు, చంద్రుడు గనక ఈ జాతకంలో సరైన స్థానంలో లేకపోతే గనక వీళ్ళు దొంగలకు నాయకులుగానో, డాన్లుగానో చెడు మార్గంలో వెళ్లి అరాచకాలు సృష్టిస్తారు. అష్టమ స్థానం అవటం వలన వీళ్ళు చేసిన నేరాన్ని కూడా ఎవరు కనిపెట్టలేరు. ఇది లగ్న భావం. ద్వితీయ భావానికి కుటుంబం, వాక్కు మరియు ఫుడ్, వారసత్వ సంపద ఇలాంటివి మనం ద్వితీయ భావం నుంచి చూస్తాము. దీనికి అధిపతి గురువు అవుతాడు. ఈ లగ్న జాతకులు చాలా నెమ్మదిగా, ప్రశాంతమైన వాక్కు వీళ్ళకు ఉంటుంది. ఆచితూచి గంభీరంగా మాట్లాడతారు. అధిపతి గురువు అవటం వల్ల వీరికి జ్ఞానం పంచడం మీద ఆసక్తి ఉంటుంది. తొందరపడి వాగ్దానాలు చేయరు. ఒకవేళ మాట ఇస్తే అది తీరటానికి చాలా వీళ్ళు కృషి చేస్తారు. ధనాన్ని పొదుపు చేయడం, ఆస్తులు కూడబెట్టడంలో చాలా ఎక్స్పర్ట్స్ గా ఉంటారు. మరియు దాని గురించి అడ్వైజర్స్ కూడా చెప్తారు. పంచమ, దశమ స్థానానికి అధిపతి గురువు అవటం వలన ధన, ఆస్తులు, ఇన్వెస్ట్మెంట్లు అవగాహన పుట్టుకతోనే వీళ్ళకి వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ద్వితీయాధిపతి అష్టమ స్థానంలో ఉచ్చస్థితి పొందటం వలన వీరికి వారసత్వ సంపద అనేది వస్తుంది. కాకపోతే భూ సంబంధమైన సమస్యలు కూడా ఉంటాయి. ముఖ్యంగా పిత్రార్జితంలో ఆస్తుల్లో వీళ్ళకి కొంచెం సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వీరి కుటుంబ సభ్యుల్లో చాలా మంది చదువుకున్న వారుగా ఉంటారు. ఇది సహజ 9th హౌస్ కూడా అవుతుంది కాబట్టి గురువు అధిపతి కుటుంబంలో చాలా మంది టీచర్స్ గానో, ధార్మిక రంగాల్లో ఉండే అవకాశం ఉంటుంది. అయితే వీరు మంచి భోజన ప్రియులు అని చెప్పుకోవచ్చు.
మంచి సాంప్రదాయమైన ఫుడ్, తీపి కారం ఇలాంటి ఎక్కువ ఫుడ్ తీసుకునే వాళ్ళుగా ఉంటారు. ఇక తృతీయ భావం సోదర సోదరీలు, కమ్యూనికేషన్, ఎఫర్ట్స్, స్కిల్స్ ఈ భావం నుంచి మనం తెలుసుకుంటాం. అయితే దీని అధిపతి శని అవుతాడు. వీరు ఏ పని చేసినా ఉత్సాహంగా స్థిరంగా చేస్తారు. వీరు సోదర సోదరీల యొక్క కర్మ అనేది ఈ జన్మలో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే సహజ దశమ భావం అవుతుంది కాబట్టి వీళ్ళకి సోదరులు లేకపోవటమో, లేకపోతే వారి వలన సమస్యలో, లేకపోతే వాళ్ళకి వీళ్ళు పడాల్సి రావటమో జరుగుతుంది. అయితే వీరి సోదరులు వీరికంటే గొప్ప స్థితిలో ఉండరు. కుజుడు కుజుడి మీద పాప దృష్టి కనుక ఉన్నట్టయితే జాతకంలో వీళ్ళు వాళ్ళతో గొడవ పెట్టుకునే అవకాశం, ఆస్తి విషయాల్లో తగాదాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ గురువు నీచ స్థితి వలన ఏమవుతుందంటే ఈ ధర్మం ఇలాంటి వాటికి తావు ఉండదు. వీరి ఓన్లీ ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం అనేవే పనిచేస్తాయి. వీరికి కమ్యూనికేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కుజుడు ఉచ్చస్థితి, లగ్నాధిపతి ఉచ్చస్థితి పొందటం వల్ల వీళ్ళు మాట్లాడింది చాలా ఖచ్చితంగా మాటలు వస్తాయి. డీప్ లెవెల్లో స్వరం కూడా ఉంటుంది. ఈ జాతకులు చేతల్ని మాత్రమే నమ్ముతారు. వీళ్ళు అయితే వీళ్ళు మాటల్ని నమ్మరు. ఒకసారి కమిట్ అయ్యారంటే దాన్ని కంపల్సరీ వాళ్ళు ఆ పని అయ్యేదాకా ఊరుకోరు అనమాట. వీరికి విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. అయితే శరీర బాధల్ని తట్టుకునే శక్తి కూడా ఉంటుంది. వీళ్ళలో సహనం కూడా ఉంటుంది. జీవితంలో కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఎమోషన్స్ తో వాటిని దాచిపెడతారు. ఎదుటి వాళ్ళు వీళ్ళని హర్ట్ చేస్తే ఆ ఫీలింగ్స్ ని బయటికి కనపడనివ్వరు. రివెంజ్ మెంటాలిటీతో బయటపడరు. జీవితంలో టైం వచ్చినప్పుడు తప్పకుండా వాటిని తీర్చుకుంటారు. శత్రువులని టైం చూసి దెబ్బ కొడతారు. వీరికి కమ్యూనికేషన్ విషయాల్లో చాలా కంట్రోల్ గా ఉండటం, చాలా లిమిట్ గా మాట్లాడతారు. అందువల్ల స్నేహితులతో అంత అటాచ్డ్ గా ఉండలేరు. చతుర్థ భావం. చతుర్థ భావం నుంచి మనం సుఖం, సంతోషం, తల్లి, గృహ వాహనాలు, క్యారెక్టర్, బంధువులు ఇలాంటివి చతుర్థ భావం నుంచి చూస్తాం. అయితే ఇక్కడ చతుర్థ భావానికి కూడా శని అధిపతి అవుతాడు. అయితే వీరి స్వభావం చాలా డిసిప్లైన్డ్ గా, సిస్టమేటిక్ గా, ఎమోషనల్ గా ఉంటుంది. మిగతా రాసుల వారితో పోలిస్తే వీరికి ప్రేమ, కేరింగ్ స్వభావం ఎక్కువగా ఉంటుంది. తనని ప్రేమించే వాళ్ళని ఎక్కువగా కేర్ చేస్తారు. ఒక రిలేషన్ అనుకుంటే దాంట్లో సీరియస్ గా ఉంటారు. వీరికి తల్లితో అటాచ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. తల్లి సలహాల వలన వీళ్ళకి లాభాలు కలుగుతాయి. ఈ సహజ లాభస్థానం కూడా అవటం వలన తల్లి నుంచి ఏ సలహా వచ్చినా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళకి మంచి జరుగుతుంది. తల్లి కూడా సోషల్ సర్కిల్లో ఒక మంచి గుర్తింపు ఉండే అవకాశం, మంచి కలుపుగోరుగా ఉండే వ్యక్తిగా ఉంటారు. ఏదైనా సులువుగా దక్కిన దానికన్నా కష్టపడి వచ్చిన దానికి ఎక్కువ తృప్తి చెందుతారు. వీరికి గృహ ఆస్తులు, వాహనాల మీద కోరికలు ఉంటాయి. పెద్ద వాహనాలు కొనుక్కోవాలి, పెద్ద ఇళ్లలో ఉండాలనేసి ఆలోచన ఉంటుంది. వీరు కోరుకున్నట్లే భూములు, గృహాలు కూడా దక్కే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఇంటి వాతావరణం చాలా డిసిప్లైన్డ్ గా, శుభ్రతగా ఉండాలనుకుంటారు. చాలా బాగా సర్దటం కూడా బాగా సర్దుతారు. అయితే వీరు ఇల్లు కొనుక్కోవడం అనేది ఇక్కడ అధిపతి ఫోర్త్ హౌస్ కి, చతుర్థానికి అధిపతి శని అవ్వటం వల్ల కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళకి 28 సంవత్సరాలు దాటాక గానీ ఇల్లు కొనుక్కోలేరు. ఇంకా పంచమ భావం నుంచి పిల్లలు, పూర్వపుణ్యం, క్రియేటివిటీ, విద్య, ప్రేమ ఇవన్నీ మనం భావం నుంచి తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ అధిపతి గురువు అవుతాడు. ప్రేమ విషయంలో వీరు చాలా నిజాయితీని కోరుకుంటారు. వీరు ఎంత డివోషనల్ గా ప్రేమిస్తారో అవతల వాళ్ళు కూడా అంత ప్రేమించాలని కోరుకుంటారు. లేకపోతే తట్టుకోలేరు. వీరి ప్రేమని వ్యక్తపరచడంలో కూడా చాలా క్రియేటివిటీ చూపిస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ సప్తమాధిపతి పంచమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. అందుకని వీరు ప్రేమించి ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. పూర్వజన్మ పుణ్యం అనేది ఈ జన్మలో పంచమ స్థానాన్ని అవ్వటం వలన వీళ్ళు భాగస్వామిని, పిల్లలని చాలా గుడ్డిగా నమ్ముతారు. చాలా డెడికేటెడ్ గా కూడా వాళ్ళ పట్ల వ్యవహరిస్తారు. వారి మీద ఇష్టంతో, ప్రేమతో వాళ్ళకి సేవ చేస్తారు. ప్లస్ వాళ్ళకి అడిగిందల్లా వాళ్ళది అడిగింది కాదనలేరు. వీరి సంతానం కూడా పూర్వీకుల పరంపరలో వాళ్ళే మళ్ళా తిరిగి సంతానంగా వీళ్ళకి వస్తారు. మిగతా అన్ని విషయాల్లో ప్రాక్టికల్ గా ఉన్న భాగస్వామి, పిల్లల విషయంలో మటుకు లాజిక్ అనేది పక్కకు పెడతారు. అంత గుడ్డిగా నమ్మేస్తారు. ఎందుకంటే శుక్ర గురువుల కాంబినేషన్ ఈ భావానికి బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఇది డివోషనల్ సైన్ అవ్వటం కూడా జరిగింది. వీరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా కోరుకుంటారు. కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కోరుకుంటారు. వీరికి ఎక్కువ మగ సంతానం ఉండే అవకాశం ఉంటుంది. వీరి పిల్లలకి వీళ్ళు గురువుగా, టీచర్ లాగా గైడెన్స్ ఇవ్వటానికి ఇష్టపడతారు.
వీరికి పిల్లలు పుట్టాక ఆస్తులు, సంఘంలో గుర్తింపు అనేది వస్తాయి. వీళ్ళకి ప్రయాణాలు, తీర్థయాత్రలు లాంటి వాటి పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఇక షష్ఠభావము ఈ జాతకులకి షష్ఠభావం నుంచి శత్రు, రోగ, రుణ దినచర్యను మనం తెలుసుకోగలుగుతాం. ఇక స్థానానికి అధిపతి కుజుడికి ఇక్కడ బలమైన స్థానం, మూల త్రికోణం అవుతుంది. ఇక్కడ కుజుడు ఈ శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. అధిపతి అవడం వలన భయం అనేది వీళ్ళకి తెలియదు. ఎలాంటి ఛాలెంజెస్ అయినా కూడా ఎదుర్కోవడానికి కూడా రెడీగా ఉంటారు. వీరికి రిస్క్ తీసుకోవడంలో ముందుంటారు. వీరికి ఆరోగ్యం కూడా చెక్కు చెదరని ఆరోగ్యం ఉంటుందని చెప్పుకోవచ్చు. వీళ్ళ దేహకారకుడైన కుజుడు, ఇక్కడ ఆరోగ్యానికి కారకుడైన రవి, ఇద్దరి మిత్రత్వం అనేది ఈ షష్ఠ స్థానంలో రవి ఉచ్చ స్థితి కుజుడు వల్ల వీళ్ళకి ఆరోగ్యం అనేది అంత బాగుంటుంది. ఎందుకంటే రవి కర్మస్థానానికి కూడా అధిపతి, దినచర్యకి అధిపతి అయిన కుజుడు, ఇద్దరి మిత్రత్వం దినచర్య కర్మస్థానాన్ని వీళ్ళు కర్మ చేయడానికి కావాల్సిన ఆరోగ్యం అనేది అక్కడ దొరుకుతుంది. ఈ లగ్నం జాతకులకి దొరుకుతుందని చెప్పవచ్చు. అయితే జాతకంలో రవి కుజులు బాగుంటే వీళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా బాగుంటుంది. ఈ లగ్న తృతీయాధిపతి ఇక్కడ నీచ స్థితి పొందటం వలన వీరి జాతకుల సోదరుల జీవితం అంతగా బాగోదు. సంతోషం తక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఎదుటి వారిని సర్ప్రైజ్ చేయడంలో నెంబర్ 1 గా ఉంటారు. చేసే పనిలో డెడికేషన్, పర్ఫెక్షన్ అనేది వీళ్ళకు ఉంటుంది. వీరికి ఆస్తులు, వాహనాలు కొనుక్కోవడం ఒక బేసిక్ నీడ్ లాగా ఫీల్ అవుతారు. వీరి లోన్ అనేది వెహికల్స్ మీద తీసుకోవడం వల్ల, తీసుకుంటే కనుక వీరికంటూ అప్పు చేయాల్సిన అవసరం అనేది రాదు. అయితే ఈ వృశ్చిక రాశి జలరాశి అవటము, మేషరాశి అగ్నితత్వ రాశి అవటం వలన వీరికి ఎక్కువ వేడి, కఫం సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు రక్తానికి కారణం కావున వీళ్ళకి రక్తపోటు, రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీరు ప్రతి విషయంలోనూ పోరాటం, దానిలో గెలవటం అనేది వీరికి జరుగుతుంది. ఇంకా సప్తమ భావం నుంచి రిలేషన్షిప్స్, వ్యాపారం, రాజకీయ శత్రువులు, దేహతత్వము ఇలాంటివి సప్తమ భావం నుంచి చూస్తాం. ఇక్కడ సప్తమ భావానికి అధిపతి శుక్రుడు అవుతాడు. వీరు జీవిత భాగస్వామి అందంగా ఉంటారు. వీరు జీవిత భాగస్వామి పట్ల ఎమోషనల్ గా ఉంటారు. పూర్వజన్మ కర్మ వీరి భాగస్వామి రూపంలో వస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే భాగ్యాధిపతి సప్తమంలో ఉచ్చ స్థితి. వీరు జీవిత భాగస్వామి తల్లిలాగా కేరింగ్ గా ఉంటారు వీళ్ళ పట్ల. వివాహమైన తర్వాత వీళ్ళకి కలిసి వస్తుంది. వీరు భక్తి మార్గం వైపు అడుగులు వేయటానికి కారణం ఒక రకంగా జీవిత భాగస్వామి అని చెప్పొచ్చు. వీరు భాగస్వామి పట్ల పూర్తిగా సరెండర్ అవుతారు. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే స్థిరత్వం, బ్యాలెన్స్ గా ఉండటం నేర్చుకోవాలి. కొన్ని సంఘటనల తర్వాత వీరికి అర్థమవుతుంది ఆ విషయం. చంద్రుడు ఎఫెక్ట్ వల్ల, ఇక్కడ చంద్రుడు ఉచ్చ స్థితి వల్ల జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ అనేవి వీళ్ళు ఎదుర్కొంటారు. అష్టమ భావము ఆయుష్, ఆకస్మిక సంఘటనలు, ట్రాన్స్ఫర్మేషన్, ఇన్లాస్, అకల్ సైన్స్ వీటి గురించి తెలియజేస్తుంది. ఇక్కడ అష్టమ భావానికి అధిపతి బుధుడు. వీళ్ళకి ఇన్వెస్టిగేటివ్ మైండ్ ఉంటుంది. సీక్రెట్ విషయాల గురించి ఆసక్తి, నైపుణ్యం, విచారణ లాంటివి చేస్తారు. ఇది సహజ తృతీయ భావం అవటం వలన వీళ్ళు గుప్త మంత్ర శాస్త్రాల పట్ల, నిగూఢమైన విషయాల పట్ల అవగాహన అనేది ఉంటుంది. బుధుడు కనుక వీళ్ళ జాతకంలో బాగుంటే మంచి ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. వృశ్చిక లగ్న జాతకులకు బుధుడు పాపి అవుతాడు. దాని వలన వీరికి కమ్యూనికేషన్ సంబంధించిన సమస్యలు ఉంటాయి. జీవితంలో అంబిషన్స్, గోల్స్ సాధించే క్రమంలో వీళ్ళు కాఠిన్యంగా, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తారు. తనని తాను మార్చుకోవడం, దానికి కావాల్సిన అవకాశం, ధైర్యం, ఛాలెంజెస్ విషయాల్లో బుధుడు సహకరిస్తాడు. భాగ్యస్థానం. ఇక్కడ భాగ్యస్థానం నుంచి ఉన్నత జ్ఞానం, పితృస్థానం, దూర ప్రయాణాలు, ధార్మిక బుద్ధి, భక్తి, గురువు ఇలాంటివి మనం భాగ్యస్థానం నుంచి చూస్తాం. ఇక్కడ భాగ్యస్థానానికి అధిపతి చంద్రుడు అవుతాడు. ఇక్కడ గురువు కూడా ఉచ్చ స్థితి పొందుతాడు. ఈ జాతకులు వెరైటీ ఏంటంటే తండ్రి తల్లిలాగా బిహేవ్ చేస్తారు. అంటే వారి ప్రేమని ఆ విధంగా జాతకులకి ఇస్తారు. తల్లితో చాలా అటాచ్డ్ గాను, ఎమోషనల్ గాను ఉంటారు. పూజలు, భక్తి, సాంప్రదాయాలను తల్లిని చూసి నేర్చుకుంటారు.
తండ్రి జీవితంలో విలువలు ధర్మం కలిగిన వ్యక్తిగా ఉంటారు. వీళ్ళకి భక్తి దైవం పట్ల మూర్ఖంగా వ్యవహరిస్తారు. వీళ్ళు నమ్మిందే కరెక్ట్ అనుకుంటారు. వీరికి స్పిరిచువల్ నాలెడ్జ్ కన్నా బయటకి ఉన్నా కూడా వీళ్ళు బయటికి చెప్పుకోలేరు. ఆచార వ్యవహారాలు, మతం పట్ల, దేవుడి పట్ల, నమ్మకాల పట్ల బయటకి వ్యక్తపరచకపోవడం వలన వీళ్ళందరూ వీళ్ళ మనస్తత్వానికి శత్రువులు అవుతారు. వీరి ప్రారబ్ధ కర్మ భాగ్యస్థానానికి ముడిపడి ఉంటుంది. అంటే సిక్స్త్ షష్ఠ స్థానాధిపతి ఇక్కడ నీచబడతాడు. వీరికి శత్రువులు కూడా పూర్వజన్మ నుంచి వస్తారని చెప్పుకోవచ్చు. ఎమోషనల్ సమస్యలు ఉంటాయి. ఇన్బిల్ట్ హయ్యర్ నాలెడ్జ్ ఉన్నా కూడా దాని పట్ల స్థిరత్వం ఉండదు. వీరికి గుప్త నిధులు అందే అవకాశం కూడా ఉంటుంది. దశమ భావం నుంచి వృత్తి స్థానం, కీర్తి ప్రతిష్టలు, పదవి, గౌరవం ఇలాంటివి దశమ భావం నుంచి చూస్తాం. దీనికి అధిపతి రవి అవుతాడు. వీళ్ళకి అధికారం కోసం, పవర్ కోసం చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉంటుంది. రవికి సంబంధించిన క్వాలిటీస్ కనుక వీళ్ళు ఫాలో అయితే వీళ్ళకి కెరియర్ అనేది చాలా సాఫీగా వెళ్ళిపోతుంది. రవి బాగుంటే కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు బాగా ఉంటాయి. లగ్నాధిపతి మిత్రుడు కాబట్టి వృత్తి విషయంలో వీరికి కలిసి వస్తుంది. కర్మ నుండి విముక్తి ఇచ్చేది రవి అవడం వలన, సహజ ఆత్మకారకుడు కూడా అవటం వలన కర్మ నుండి విముక్తి అవ్వడానికి ప్రయత్నిస్తారు. ఈ జాతకులు జ్యోతిష్యం, సైంటిస్ట్, ఫిలాసఫీ, ఇన్వెస్టిగేటివ్, డాక్టర్స్ గాను, హీలర్స్ గాను, ఐపీఎస్ రంగాల్లోను, మెడికల్ రీసెర్చర్స్ గాను, భూగర్భ శాస్త్రవేత్తలు గాను, నావిగేటర్స్, మార్కెట్ ఎనలిస్టులు గాను, రాజకీయ రంగాల్లోనూ ఉంటారు. ఏ రేంజ్ లో ఉన్నా కూడా వీళ్ళకంటూ ఒక అథారిటీ అనేది ఉంటుంది. రాజకీయాలు వీళ్ళకి మంచి ప్రొఫెషన్ గా ఉండే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా కూడా వీళ్ళల్లో ఉంటారు. లాభభావం నుంచి మిత్రులు, వృత్తిలో లాభ నష్టాలు, అగ్రసోదరులు, కోరికలు అనేవి లాభభావం నుంచి తెలుసుకుంటాం. ఇక్కడ దీనికి అధిపతి బుధుడు ఇక్కడ మూల త్రికోణం ఉచ్చస్థితి. ఈ లగ్నానికి త్రిషడాయం ఉపచయ స్థానాలకి బుధుడు అధిపతి అవటం జరుగుతుంది. అష్టమాధిపతి లాభాధిపతి బుధుడు అవుతారు. వీరు నేర్చుకున్న జ్ఞానాన్ని నలుగురు పంచడంలో లాభం అనేది వీళ్ళకి జరుగుతుంది. కానీ వీళ్ళు సీక్రెటివ్ నేచర్ వలన, ముభావం వలన తొందరగా ఈ విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేరు. ఇక్కడ కన్యలో బుధుడు కాబట్టి చేసే పనిలో లాభాన్ని కోరుకుంటాడు. అయితే వీరి స్నేహితులు కూడా నాకేంటి లాభం అనే ఫ్రెండ్సే వీళ్ళకి దొరుకుతారు. బుధుడు బాగుంటే హీలర్స్ గాను, థెరపిస్టులు గాను అవుతారు. ఇది సహజ రోగస్థానం అవటం వలన వీరికి నేత్రస్థానానికి సంబంధించిన వ్యాధులు అనేవి వీళ్ళకి కలుగుతాయి. శుక్రుడికి సంబంధించిన విషయాల్లో వ్యతిరేకత అనేది ఉంటుంది. స్త్రీ వలన నష్టాలు జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. స్పెక్యులేషన్స్ దాంట్లో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. వ్యయభావం నుంచి బెడ్ కంఫర్ట్స్, ఖర్చులు, నష్టాలు, ఒంటరితనం అనేవి వ్యయభావం నుంచి తెలుసుకుంటాం. అయితే ఇక్కడ వ్యయభావానికి కూడా అధిపతి శుక్రుడు అవుతాడు. ఇక్కడ శుక్రుడు వ్యయభావానికి అధిపతి అవటం వలన భాగస్వామి కోసం ఖర్చు చేయడం లాంటివి చేస్తారు. వీరిలో ఒడిదుడుకులు, జీవితం పట్ల తెలియని భయం వీరిలో ఉంటుంది. ఈ భావం వ్యయభావం అవటం వలన జీవితంలో భయాన్ని వదిలి, ఒడిదుడుకుల్ని వదిలి అధిగమించాలి. వీరు జీవితంలో ఎమోషనల్ గా అపజయాలు, ఎక్స్పెక్టేషన్స్, ప్రయత్నాలు, మాట ఇయ్యటం వలన లాస్ అవ్వటం లాంటివి జరుగుతూ ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడితే వీరికి సాధ్యం కాని విషయాలని తట్టుకుని నిలబడాలి. వీరికి సాధ్యం కాని విషయాలను కూడా వదిలిపెట్టాలి. అయితే ఇక్కడ చతుర్థ సుఖస్థానానికి అధిపతి అయిన శని వ్యయ స్థానంలో ఉచ్చ స్థితి పొందుతాడు. అయితే దీని వలన వీరికంటూ సుఖం అనేది దొరకదు. వీరు ఫీలింగ్స్ కూడా ఎవరు పట్టించుకోరు. అలాగే వీరు కూడా ఎదుటివారి ఫీలింగ్స్ ని పట్టించుకోరు. సుఖ సంతోషాల విషయంలో, ప్రాపంచిక విషయాల్లో కూడా నెగిటివ్ రిజల్ట్స్ వీళ్ళకి దొరుకుతాయి. శని పరాజయానికి కారకుడు. వీరు ఎక్స్పెక్ట్ చేసింది, అనుకున్నది జరగకపోతే దానిని ఎదుర్కోలేక మానసికంగా కుంగిపోతారు. శని మోక్షానికి కూడా కారకుడు. మోక్షం వైపు గనక అడుగులు వేసినట్లయితే వీరికి విజయం లభిస్తుంది. అన్నిట్లో డిటాచ్మెంట్ నేర్చుకోవాలి. వీరిలో భయం బయటకు కనపడదు, అంతర్గతంగా ఉంటుంది. కర్మ నుంచి ఏది ఆశించకూడదు, నిస్వార్థ సేవ చేయాలి, లేకపోతే గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది. అందువలన పబ్లిక్ కి నిస్వార్థ సేవ చేస్తే పాజిటివ్ సైడ్ లో వీళ్ళకి జీవితం ఉంటుంది. అధికార వ్యామోహానికి లోనై నెగిటివ్ రిజల్ట్స్ ఎదుర్కొంటారు. శుక్రుడు వ్యయాధిపతి అవటం వలన భౌతిక సుఖాలు, శయ్యాసుఖం వంటి వ్యామోహం ఉంటుంది. వీరికి శుక్రుడు సప్తమ మరియు వ్యయాధిపతి
అవటం వలన రిలేషన్షిప్స్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. శుక్రుడికి కర్మ కారకుడు కూడా అవటం వలన పబ్లిక్ ని వీరు మతాల ద్వారా కట్టిపడేస్తారు. ఇలా వృశ్చిక లగ్నం వాళ్ళు లగ్నం నుంచి 12 భావాలు గ్రహస్థితి ఎక్కడ ఉన్నా సరే వీళ్ళకి ఇలాంటి రిజల్ట్స్ ఇస్తాయి. నాకు తెలిసినంత మటుకు నేను చూసిన వృశ్చిక లగ్న జాతకులకి సేమ్ ఈ క్వాలిటీస్ అనేవి ఆ పూర్తిగా దినచర్యలో నేను చూసినప్పుడు నాకు పూర్తిగా దగ్గరగా చాలా దగ్గరగా అనిపించాయి. అది నేను చాలా రీసెర్చ్ చేస్తూ నేను దీన్ని చేశాను. గురువులు కూడా నాకు అందించి నాకు ఈ నోట్స్ ప్రిపేర్ చేయడానికి కారణమయ్యారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి గురువు గారు. థ్యాంక్ యూ రాధిక థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వృశ్చిక రాశిలో వివిధ గ్రహ దశలు ఎలా ఉంటాయనేది నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా గురువులు జ్ఞానేశ్వర్ గార్దాస్ గారికి, సుధాకర్ నెమ్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే ఈ శాకాంబరిలో జ్ఞానేశ్వర్ ఆస్ట్రో రీసెర్చ్ అనేది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట ఫ్యూచర్ ఆస్ట్రాలజీలకి. ఇక్కడ వృశ్చిక రాశికి మేము చెప్పే కంటెంట్ విన్న తర్వాత ఇంకా వృశ్చిక రాశి మీద డౌట్లు అనేది రాకూడదు అనే విధంగా దీన్ని జ్ఞానేశ్వర్ డిజైన్ చేశారు. సో ముందుగా వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశిలోనే రవి ఉంటే, వృశ్చిక రాశిలో రవి ఉండి ఒక మహాదశ వస్తే ఎలా ఉంటుంది, రవి మహాదశ వస్తే ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. సో రవి అనేది ఏంటంటే మనకి ఒక లీడర్ అనమాట. సో ఈ లీడరు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ రవి మహర్దశలో జాతకుడు కుటుంబ శ్రేయస్సుకి అహర్నిశలు కష్టపడతారు అనమాట. అంటే కుటుంబానికి ఒక లీడర్ లా ఉండాలని తీర్థయాత్ర ఎక్కువ చేయటం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహ పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. ఎందుకంటే రవిశక్తి వీళ్ళకి వస్తుంది కాబట్టి వృత్తి ఉద్యోగాలు లీడర్ లాగా ఉండాలి అని వీళ్ళకి ఒక ఆత్మ, అంటే రవి అంటే మనకు ఆత్మ ఉంటుంది, ఆత్మ చెప్తూ ఉంటుంది కాబట్టి ఆ ఒక్క పరిస్థితులు కలిపి వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహక పరిచయాలు ఉంటాయి. ఉత్సాహవంతులుగా జాతకుడు ఏ పని చేపట్టినా కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అంటే దాని విఘ్నాలు అనేవి కూడా ఎక్కువ రావన్నమాట. ఈ దశలో జాతకుడు ఎక్కువగా మైనస్ ఏంటంటే ఈ దశలో జాతకులు ఊహాలోకలు ఎక్కువ వివరిస్తూ ఉంటారు అన్నమాట. అంటే రియాలిటీకి దూరంగా ఉంటుంటారు. అదొకటి కరెక్ట్ చేసుకుంటే వృశ్చిక రాశి రవిమార్ దశ బాగానే ఉంటుంది. విహారయాత్రలు, ప్రకృతిని ఆస్వాదించడం అనేది కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఈ దశ ప్రారంభంలో కొంచెం కష్టాలు అనుభవించిన దశ ఎండింగ్ వచ్చేసరికి వృశ్చిక రాశిలో రవిమార్ దశ వృశ్చిక రాశిలో బాగా కలిసి వస్తుంది. అలాగే వృశ్చిక రాశిలో చంద్రుడు ఉండగా, అంటే వృశ్చిక రాశిలో చంద్రుడు ఉంటే ఏంటంటే వాళ్ళ రాశి వృశ్చిక రాశి అవుతుంది. వీళ్ళకి చంద్ర మహాదశ వస్తే ఎలా ఉంటుంది అనేది, వృశ్చిక రాశిలో గనక చంద్రుని ఉన్నప్పుడు చంద్ర మహాదశ వస్తే జాతకుల తల్లిదండ్రులకి సౌఖ్యానికి దూరం అవుతారన్నమాట. అంటే సుఖాలు అనేవి తక్కువ ఉంటుంది వీళ్ళు పుట్టిన తర్వాత. జాతకుడు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడటం లేదా నిరాశ నిస్పృహలు కలగటం, ఆదాయానికి మించిన ఖర్చులు ఉండడం అనేది, లేదా ఆర్థిక ఇబ్బందులు కలిగి దానివల్ల మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే వృశ్చిక రాశిలో చంద్రమాసం జరుగుతుందో ఈ వృశ్చిక రాశి మీద శుభగ్రహాల దృష్టి, అంటే మనకి గురువు గాని, శుక్రుడు గాని, పూర్ణచంద్రుడు గాని, ఇలా శుభగ్రహాలు ఏవైతే చెప్పారో వాటి దృష్టి ఉంటే కొంత మేలు అనేది చంద్రమాసం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు కనుక చంద్రమాసం జరుగుతున్న సంతానం కలిగితే, సంతానం కలిగిన తర్వాత అదృష్టం అనేది కలుగుతుంది అనమాట. వీళ్ళు ఎక్కువగా సక్రమ మార్గంలో, అంటే రాజద్వారంలో ఆదాయం సంపాదించడానికి ఈ చంద్రమహాదశలో ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఈ చంద్రమహాదశలో కూడబెట్టిన ధనం వల్ల పుణ్యఫలం కలిగి వృద్ధాప్యంలో ప్రశాంతమైన జీవితం గడపడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆచార వ్యవహారం ఎక్కువగా పాటించడం, తల్లిదండ్రులు సేవించుకోవడం అనేది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చంద్రమహాదశలో జరుగుతుంది అనమాట. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి వృశ్చిక రాశిలో కుజుడు ఉండి కుజ మహర్దశ వస్తే ఎలా ఉంటుందంటే, జాతకుడు ధార్మిక కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటాడు. అంటే తను ఏదైతే ధర్మాన్ని స్వీకరిస్తాడో దానికి సంబంధించి ధార్మిక కార్యక్రమాల ఉత్సవాల్లో కానీ, ఊరేగింపులో కానీ పాల్గొనటం, లేవన్నా యజ్ఞ యాగాదిలో పాల్గొనడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది కుజ మహర్దశలో. వీళ్ళకి సమాజంలో ఉన్నతమైన గౌరవం కూడా పొందడం జరుగుతుంటుంది కుజ మహర్దశలో. వీళ్ళకి ఏంటంటే కుజుడు ధైర్యానికి కారకుడు కాబట్టి ఈ కుజ మహర్దశలో గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా సులువుగా ఎదుర్కోగలుగుతారు. వీళ్ళకి ప్రజ్ఞా పాఠవాలు కూడా ఎక్కువగానే
ఉంటాయని పేర్కోవచ్చు ఈ కుజుమహర దశలో. కొన్ని సందర్భాల్లో అంటే కుజుడు అంటే మనకి రివెంజ్ కూడా కారకుడు అవుతాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో పగ ప్రతీకారం కలిగి ఉండటం వల్ల ఆ కొంతమంది దగ్గర బంధువులు దూరమయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళకి సున్నితత్వం స్థానంలో కఠినత్వం ఉంటుంది అనమాట. అంటే కుజుడు ఉండటం వల్ల సున్నితంగా డీల్ చేసే వ్యవహారం కూడా కఠినంగా డీల్ చేస్తూ ఉండటం వల్ల వీళ్ళకి ధనం అనే నష్టం జరుగుతుంది. ఆ ధనం కూడా అవుతుందంటే ప్రభుత్వం వల్ల అనమాట. అంటే ప్రభుత్వంతో డీల్ చేసేటప్పుడు వీళ్ళు అగ్రెసివ్గా వెళ్ళటం, ప్రభుత్వం ఎదుగుగా కామెంట్ చేయడం, దాని అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి రావటం ఇలాంటి జరుగుతుంటుంది. కాకపోతే ఆ, వీళ్ళకి బంధుమిత్రుల సహకారం ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం సుఖంగానే జీవిస్తారని చెప్పవచ్చు ఈ కుజుమార దశలో. వీళ్ళకి అల్టిమేట్ కుజుమార దశలో ఏం జరుగుతుందంటే ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా బంధువుల సహకారం వల్ల ఆనందం లభిస్తుంది. వీడికి సంకల్ప సిద్ధి ఎక్కువగా ఉంటూ ఉంటారు. కుజుడు సంకల్ప శక్తి ఎక్కువగా ఉండి కుజుమార దశలో వీళ్ళు అనుకున్నది సాధించగలుగుతూ ఉంటారు. కాకపోతే కుజుడి స్థానంలో కఠినత్వ స్థానంలో కొంచెం సున్నితత్వాన్ని అలవాటు చేసుకోవాలి. వీళ్ళు దైవభక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ దైవభక్తి పెంపొందించుకోవటం వల్ల ఈ కుజుమార దశలో వచ్చే నెగిటివ్ ఫలితాలని పాజిటివ్ గా మార్చుకునే అవకాశం ఉంది. అలాగే వృశ్చిక రాశిలో బుధుడు ఉండంగా బుధమహర దశ వస్తే వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందంటే, బుధుడు అంటే హాస్యానికి కారకుడు. సో ఈ జాతకులకి హాస్య చతురత ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ బుధమహర దశ కాలంలో సమస్యలు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా కుంగిపోకుండా ధైర్యంగా ఉంటారనమాట. ఈ వృశ్చిక రాశిలో బుధుడు ఉండగా బుధమహర దశ వస్తే ఆ వీళ్ళు ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉంటారన్నమాట. బుధమహర దశ వచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయంటే సావధాన చిత్తులు అంటారు. అంటే ప్రతి ఏ సమస్య వచ్చినా కూడా రెడీగా ఉండి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. పొగడ్తలకు పొంగిపోరు అనమాట. పొగడ్తలు పొంగిపోరు ఈ బుధమహర దశలో. అలాగే ఏదైనా తేడా వస్తే పొంగిపోరు అనమాట. ఈ బుధమహర దశలో వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి, వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులకి ప్రమాదాలు ఎక్కువగా జరగవచ్చు. ఇది అష్టమ స్థానం అయింది కాబట్టి కాలపురుష కుండలో అక్కడ బుధుడు ఉన్నాడు కాబట్టి కొంచెం కుటుంబ సభ్యులకి ప్రమాదం సంభవించవచ్చు. అశాంతికి ఎక్కువగా లోనవుతూ ఉంటారు. అలాగే నూతన విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి మెండుగా ఉంటుంది. ఆ ఇతరులను మనసులు అంటే ఇతర మనసులో ఏముంది, వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు దేని గురించి వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళని పొగుడుతున్నారు అనే విషయాన్ని సులువుగా పట్టగలుగుతారు. వృశ్చిక రాశిలో బుధుడు ఉండగా బుధమహర దశ వస్తే. ఇంకా వృశ్చిక రాశిలో గురువు ఉండి ఆ గురుమహర దశ వస్తే ఎలా ఉంటుంది అనేది చూసుకున్నట్టయితే, గురుడు సహజ శుభగ్రహం. ఈ జాతకులు ఏం జరుగుతుంటే గురువు అంటేనే మనకి ఎదుట వాళ్ళకి సహకారం అందించడం అని చెప్తాం అనమాట. సో ఈ గురుమార దశలో వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేస్తారంటే పరోపకార స్వభావాలు అయ్యి కొన్ని విషయాల పట్ల దృఢచిత్తంతో వ్యవహరిస్తారనమాట. వీళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. మత విశ్వాసాలు పాటిస్తారు. గురువు అంటే అదే కదండి, మత విశ్వాసాలు పాటించటము. బంధుమిత్రుల వల్ల లాభం పొందుతారు. అంటే బంధుమిత్రుల సహాయ సహకారాలు గురుమార దశలో అందుతాయి అనమాట. వీళ్ళకి గురుమార దశలో మూత్రాశయ సంబంధ వ్యాధులు వచ్చి ఎక్కువ బాధపడుతుంటారు. ఇది నాకు ఒక స్నేహితుడి విషయంలో కూడా చూశాను. అతని జాతకంలో వృశ్చికంలో గురుమార దశ ఉన్నప్పుడు తన ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ దాని సంబంధించిన వ్యాధులతో కానీ బాధపడుతున్నాడు. భూ సంబంధమైన స్థిరాస్తులు ఎక్కువగా వస్తాయి. వీళ్ళు సంపాదించే ధనాదాయం ఎలా ఉంటుంది, సక్ర మార్గంలో ఉంటుంది అనమాట. అంటే ఎవరిని మోసం చేయకుండా మంచి మార్గంలోనే వీళ్ళు సంపాదిస్తుంటారు. వీళ్ళకి దాన ధర్మ విచక్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో ధర్మార్గాన్ని అవమానిస్తారు. అంటే వృశ్చిక రాశిలో గురువు ఉండి ఆ గురు మార్గదర్శులు ఎవరన్నా వ్యాపారం చేస్తే వృశ్చిక రాశి వాళ్ళు ధర్మ మార్గాన్ని సంపాదించాలనుకుంటారు. అంటే ఎక్కువ లాభం ఆశించాలని కాకుండా ఎంత అయితే అంత రావాలి అని. ప్లస్ వీళ్ళు స్వేచ్ఛ స్వతంత్రాన్ని కోరుకుంటూ ఉంటారు అనమాట. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఉంటారు. నిర్మోహమాటస్తులు, లోక్యం తెలియదు వీళ్ళకి. అంటే నిర్మోహమాటస్తులు కాదు, లోక్యం అనేది తెలియకుండా ఉంటుంటారు. వృశ్చిక రాశిలో గురువు ఉండి గురుమాత జరిగితే ఉన్న విషయాన్ని ముఖం మీద అనేయటం అనేది వీళ్ళకున్న ఒక లక్షణం. ఒక్కొక్కసారి పాజిటివ్ అవుతుంది, ఒక్కొక్కసారి నెగిటివ్ కూడా అవుతుంది. ఇక వృశ్చిక రాశిలో శుక్రుడు ఉండి శుక్రమార దశ వస్తే, సో శుక్రుడు మనకి ఆనందానికి విలాసానికి కారకుడు, మంచి శివభక్తుడు కూడా. సో శుక్రుడు వృశ్చిక రాశిలో ఉండగా జాతకుడికి ఇంద్రియ నిగ్రహం అనేది తక్కువగా కలిగి ఉంటారన్నమాట. అంటే వాళ్ళ ఇంద్రియాలని అంటే మనకి ఇంద్రియాలు నిగ్రహించుకోకపోతే అలవాట్లే వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఈ ఇంద్రియ నిగ్రహం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది శుక్రమార దశలో.
భార్య భర్తల మధ్య మనస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. భౌతికపరమైన సుఖాల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. అంటే కారు మనకి వేరే వాళ్ళకు ఉన్నట్టు కారు కావాలి, లగ్జరియస్ ఇల్లు కావాలి, లగ్జరీ ఫుడ్ తినాలి, లగ్జరీ హోటల్లో ఉండాలనేది ఎక్కువగా వెంపర్లాట అనేది వృశ్చిక రాశి కలుగుతుంటుంది. ఎందుకంటే ఈ రాశి అధిపతి కుజుడు దాన్ని ఎక్కువగా పెంచుతూ ఉంటాడు ఆ శక్తిని వీళ్ళు కావాలనుకున్నది. అయిన వారందరూ దూరం చేసుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఈ శుక్రమార్దశ అనే కష్టాలు అనిపించే అవకాశం కూడా ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళు శుక్రుడు అనేవాళ్ళు శత్రువు ఉంటాడు అనమాట. అలాగే శత్రువు మూలంగా అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇది అష్టమ స్థానం అయింది కాబట్టి కాలపురుష కుండల్లో ఇక్కడ శుక్రుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది కుటుంబ సభ్యులు అకాల మరణం చెందుతారు. అంటే ఎక్స్పెక్ట్ చేయని టైంలో చనిపోతూ ఉంటారు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ మానసిక వ్యధకు లోనవుతూ ఉంటారు. జాతకులకు ఒకవేళ వృశ్చిక రాశి వాళ్ళు పురుషులు అయితే కనుక వీళ్ళకి పరస్త్రీ వ్యామోహం ఎక్కువ ఉంటుంది. అలాగే స్త్రీలు అయితే కనుక పరపురుష వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. అసూయ ద్వేషాలు కలిగి ఉంటారు. కామవాంఛలు అధికంగా కలిగి ఉండే అవకాశం వృశ్చిక రాశిలో శుక్రుడు ఉండగా శుక్రమార దశ వల్ల వీళ్ళకి ఏర్పడే విషయాలు అదొకటి అనమాట. నెక్స్ట్ వృశ్చిక రాశిలో శని ఉండంగా వృశ్చిక రాశిలో శని మహాదశ ఉంటే ఎలా ఉంటుంది అనేది. శని అంటే మనకి చెప్తూ ఉంటాం దీర్ఘకాల వ్యాధులకు కారకుడు అని చెప్పి. సో ఎప్పుడైతే వృశ్చిక రాశిలో శని ఉండగా శని మహాదశ ఉంటే కనుక జాతకులకి దీర్ఘకాల వ్యాధులు ఉంటాయి. మనం శనికి ఒక కారకత్వం ఏం చెప్తారంటే పేదరికానికి కారకుడు కూడా చెప్తాడు. ఎప్పుడైతే వృశ్చిక రాశిలో శని ఉండంగా శని మహాదశ వస్తుందో వీళ్ళకి కొంతకాలం ఆర్థికంగా ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఈ మహాదశ స్టార్టింగ్ లోనే. సంకల్ప శక్తి ఉన్నప్పటికీ కాలం కలిసి రాబోవడం అనేది వీళ్ళకి ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే శని అనేది మనకి పేదరికానికి కారకుడు, కుజుడు అనేది ఎక్స్ట్రీమ్ ఎనర్జీ. సో ఎక్స్ట్రీమ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏముందంటే ఎక్కువగా ఏదో కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ దీన్ని శని మార్గదర్శలో శని జరగనివ్వడు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ సంకల్ప శక్తి ఎంత బలంగా ఉన్నా కూడా ఈ శని మార్గదర్శలో ఉన్న కాలం కలిసి రాకపోవడం వల్ల వీళ్ళు ఏది సంకల్పం అది నీరు గారిపోతూ ఉంటుంది. దానివల్ల వీళ్ళు ఎక్కువగా డిప్రెస్ లోన్ అవుతూ ఉంటుంటారు. సో అది ఎక్కువగా జరుగుతుంటుంది. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. అనేక రకాలుగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ శని మహార దశలో. సంఘంలో పేరు ప్రతిష్ట మసకబారిపోతాయి. అంటే ఎప్పుడైతే మనకి ఆర్థికంగా బలంగా లేమో జనరల్ గా జరిగేది అదే, సంఘంలో పేరు ప్రతిష్ట అనేవి మసబారుతూ ఉంటాయి. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల కలతలు చెలరేగుతాయి అన్నమాట. పిల్లల విద్యాభ్యాసం ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. బంధుమిత్ర తోడ్పాటు కూడా లభించదు ఈ శని మహార దశలో. నమ్మిన వారి వల్ల మోసపోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే దుష్టజన సాంగత్యం కలిగి వాళ్ళ వల్ల చెడు కలగటం, ఒక్కొక్కసారి కారాగార వాసం కూడా జరిగే అవకాశం ఉంది వృశ్చిక రాశిలో శని ఉండగా శని మహార దశ వస్తే. ఇంకా తర్వాత 8వ గ్రహం రాహు. వృశ్చిక రాశిలో రాహు ఉండి రాహు మహార దశ వస్తే వృశ్చిక రాశి ఎలా ఉంటుందంటే జాతకునకు సోదరు సహకారం చాలా లిమిటెడ్ అయిపోతుంది అనమాట. అంటే అన్నదమ్ములు ఎంతమంది ఉన్నా కూడా వీళ్ళకి సహాయం చేయరు. ఆకస్మిక దుర్ఘటనలో గాయాలు అవడం జరుగుతూ ఉంటుంది ఈ రాహు మహాదశ కాలంలో. జాతకుడు స్వయం కృషితో కష్టపడి అభివృద్ధి పొందలకు రావాల్సిన అవసరం ఈ రాహు మహాదశలో కలుగుతుంటుంది. వృశ్చిక రాశిలో రాహు ఉండగా రాహు మహాదశ వస్తే సంపద సమకూర్చుకొని ప్రయాణాల ద్వారా ధనలాభం జరుగుతూ ఉంటుంది. వీరికి స్పెక్యులేషన్ వ్యాపారం వల్ల లాభాలు ఇస్తాయన్నమాట. ఎందుకంటే ఇది అష్టమ స్థానం, శనికి రాహువు స్పెక్యులేషన్ కారకుడు కాబట్టి వీళ్ళకి స్పెక్యులేషన్ వల్ల లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఎంత స్పెక్యులేషన్ లాభాలు వచ్చినా కూడా ఈ జాతకుడు నిరాధానికి గురవుతూ ఉంటాడు అనమాట. అంటే అందరూ షార్ట్ కట్ లో మనీ అర్న్ చేసినట్టు అందరూ గౌరవించరు కదండి, అందుకని జాతకుడు నిరాధానికి గురయ్యే అవకాశం ఉంది. వృద్ధాప్యంలో కూడా పిల్లలు కూడా వీళ్ళు చేరతీయరు. ఒకవేళ చూడమన్నా కూడా వీళ్ళు చేతులుచుకుంటూ ఉంటూ ఉంటారు. వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఎదురుస్తూ ఉంటాయి. వీళ్ళకి స్త్రీలోత్వం ఎక్కువగా ఉండటం వల్ల భార్య పిల్లలు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అంటే ఈ అష్టమ స్థానాన్ని రాహు ఏంటంటే ఎన్హాన్స్ చేస్తూ ఉంటాడు. మనకు తెలుసు కదా, రాహు ఏదన్నా సరే ట్రిపుల్ చేస్తూ ఉంటాడు. ఈ సాధ అష్టమ స్థానము చెడు వ్యసనాలు, ఇందా చెప్పుకున్న లైంగిక పరమైన వ్యసనాలు ఉండటం వల్ల వీళ్ళకి పిల్లలు భార్యలు దూరం అయిపోయి ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళకి అనవసరమైన భయాందోళనలు వెంటాడుతూ ఉంటాయి. సంతాన ప్రాప్తి కూడా అంత ఫాస్ట్ గా ఉండదు, చాలా లేట్ గా సంతానం కలుగుతూ ఉంటుంది. ఒకవేళ
ఆ, పెళ్ళై కూడా భార్యకి గర్భం దాల్చినా అది ఎక్కువ సార్లు నిలవపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఎక్కువ సార్లు గర్భస్రావం అయ్యి అప్పుడు పిల్లలు పుడుతుంటారు. కానీ వీళ్ళకు ఉన్న అదృష్టం ఏంటంటే ఇది అష్టమ స్థానం అవటం వృశ్చిక రాశి. వివాహానంతరం భార్య ద్వారా ధనలాభం అనేది కలుగుతుంటుంది. అత్తమామల తోడ్పాటు కూడా ఏర్పడుతూ ఉంటుంది. బంధుమిత్రులు వీళ్ళతో సౌఖ్యంగానే ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే వాళ్ళతో అకారణ విరోధం, అంటే కారణం లేక విరోధం అనేది ఏర్పడుతుంది. అది లేకుండా చూసుకోవడం జరుగుతుంటుంది. ఆ, తల్లిదండ్రుల సౌఖ్యం కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి రాహుమాదశ కాలంలో అంతంత మాత్రం ఉంటుంది. ఇంకా ఆఖరిగా వృశ్చిక రాశి వారికి కేతు వృశ్చికంలో ఉండి కేతు మహర్దశ వస్తే ఎలా ఉంటుందంటే, ఈ వృశ్చిక రాశి జాతకులకి స్త్రీల వల్ల ఎక్కువగా ఇబ్బందులు అనేది తలెత్తే అవకాశం ఎక్కువ ఉంది. ఈ కేతు మహర్దశ బుద్ధిమాన్యం అనేది ఏర్పడుతుంది. అంటే థింకింగ్ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. ఇతరుల మీద డెసిషన్ తీసుకుని డిపెండ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే నేత్ర సంబంధమైన వ్యాధులు వీళ్ళకి బాధిస్తూ ఉంటాయి. వైద్య సంబంధమైన వృత్తి కానీ వ్యాపారాలు కానీ నిర్వహించడం వల్ల ధన రాబడి పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో కేతు ఉన్నప్పుడు కేతు మహర్దశ జరిగితే ధన సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతారు. వివిధ మార్గాల్లో ధన సంపాదన అనేది ఉంటుంది. షార్ట్ కట్స్ తీసుకున్నా కూడా వివిధ మార్గాల ధన సంపాదన ఉంటుంది. స్థిరాస్తి వ్యాపారం, రియల్ ఎస్టేటు, ఆ, అధిక లాభాలు ఆర్జించాలి అనేది ఎక్కువగా వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. వివాహ కుటుంబ విలువలు గొప్పగా చేసి, అంటే ఎవరు చేయనట్టుగా వీళ్ళ కుటుంబాలు వీళ్ళ పిల్లలు వివాహాలు చేయటం ద్వారా మంచి కీర్తి ప్రతిష్టలను పెంచుకుంటారు. మిత్రులకు హాని అనేది కేతు మహర్దశలో ఎక్కువ కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తండ్రి తరపు బంధువులకి తీవ్రమైన హాని అనేది ఈ కేతు మహర్దశ జరిగే అవకాశం ఉంది. ఇది 9 గ్రహాలకి వృశ్చిక రాశిలో ఉంటే వివిధ దశల్లో వచ్చే లాభాలు నష్టాలు.